హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ జ్యోతిష్ మతిని, శ్రీ రాఘవేంద్ర ఫర్టిలిటీ సెంటర్, మైలాందేపై నుంచి. ఈరోజు వీడియోలో మనం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాల్సిన మెడిసిన్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఎన్ఎస్ఐడ్స్. ఎన్ఎస్ఐడ్స్ అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. సింపుల్ భాషలో చెప్పాలంటే పెయిన్ కిల్లర్స్. సో ప్రెగ్నెన్సీ ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత ఏవంటే అవి పెయిన్ కిల్లర్స్ చిన్న చిన్న నొప్పులకి వాడడం అనేది చేయకూడదు. ఎందుకు అని అంటే ఈ కామన్గా ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ ఉండే ఎన్ఎస్ఐడ్స్ లాంటి పెయిన్ కిల్లర్స్ మనకు పుట్టబోయే బేబీ యొక్క రీనల్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అదే కాక బేబీ హార్ట్ దగ్గర డక్టస్ ఆర్టెరియోసిస్ అని ఒక బ్లడ్ వెజల్ ఉంటుంది. ఈ బ్లడ్ వెజల్ని లేట్ ప్రెగ్నెన్సీలో కనుక లేడీస్ ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అవి ఉండి క్లోజ్ అయిపోయి బేబీ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో తెలిసి తెలియకుండా ఈ పెయిన్ కిల్లర్స్ అనేటివి ఇష్టం వచ్చినట్టు ప్రెగ్నెన్సీలో వేసుకోకూడదు. ఓన్లీ పారాసెటమాల్, అది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకున్న తర్వాతే మీరు యూస్ చేయాలి. నెంబర్ 2, ఎర్గోటమిన్ డెరివేటివ్స్. ఎర్గోటమిన్ డెరివేటివ్స్ కామన్గా మైగ్రేన్కి రిలేటెడ్ హెడేక్ మెడిసిన్స్ లోపల ఉంటాయి. బట్ ఎర్గోటమిన్ ఇట్సెల్ఫ్ ఈజ్ అబార్టిఫేషన్, అంటే ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల అబార్షన్ అనేది కాజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది యూట్రస్ని కంట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. సో మైగ్రేన్ ఉన్న లేడీస్ మాత్రం ప్రెగ్నెన్సీ టైం లోపల ఈ మైగ్రేన్ అటాక్స్ వస్తే ఈ అర్గోట్ కంటైనింగ్ డ్రగ్స్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. నెంబర్ 3, యాంటీబయాటిక్స్. ఓఫ్లాక్సిసిన్, టెట్రాసైక్లిన్, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ప్రెగ్నెన్సీ లోపల కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీటి వల్ల పుట్టబోయే బేబీకి కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్, గ్రోత్ ప్రాబ్లమ్స్, గ్రే బేబీ సిండ్రోమ్ ఇటువంటివి కలగవచ్చు. సో ప్రెగ్నెన్సీ లోపల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏవంటే అవి యాంటీబయాటిక్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇవి కామన్గా ప్రాక్టీస్లో చాలామంది తెలిసి తెలియక యాంటీబయాటిక్స్ నచ్చినట్టు వేసేసుకోవడం చూస్తుంటాం కాబట్టి స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో యాంటీబయాటిక్స్ అనేటివి మాత్రం మీ టైంలో స్టార్ట్ చేయకండి. నెంబర్ 4, ఆండెన్సెట్రాన్. ఆండెన్సెట్రాన్ మనం ప్రెగ్నెన్సీలో ఇస్తుంటాం. ఎవరికి ఫస్ట్ 3 months లోపల ఎక్కువగా వామిటింగ్స్ అయ్యే లేడీస్కి మనం ఈ టాబ్లెట్ అడ్వైస్ చేస్తాం. అయితే ఇది టాబ్లెట్ చాలా లిమిటెడ్గా యూజ్ చేయడం మంచిది. కొంతమందికి ఒకసారి డాక్టర్ రాస్తే వాళ్ళు ఫస్ట్ 3 months కంటిన్యూస్గా వాడటము, ఒక్కోసారి రోజుకి 2-3 టాబ్లెట్స్ వాడటం, కొంతమంది 9వ నెల దాకా వాడటం కూడా చేస్తుంటారు. ఇలాంటివి ప్రొలాంగ్గా ఈ మెడికేషన్ యూజ్ చేస్తే బేబీకి క్లెఫ్ట్ లిప్ లాంటి ప్రమాదాలు వచ్చే ఛాన్స్ ఉంది. సో బెటర్ టు అవాయిడ్ దిస్ డ్రగ్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. సరేనా? అది కూడా తక్కువ డోస్ లోపల లిమిటెడ్ టైం వరకు తీసుకుంటేనే మంచిది. నెంబర్ 5, బీపీ రిలేటెడ్ మెడిసిన్స్. కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వక ముందే హై బ్లడ్ ప్రెషర్ ఉండి దానికి తగ్గ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉండవచ్చు. అయితే జనరల్ పాపులేషన్లో నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇచ్చే బీపీ మెడిసిన్స్ అన్ని ప్రెగ్నెన్సీ లోపల సేఫ్ కాదు. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ కామన్ పబ్లిక్కి ఇచ్చే బీపీ మెడిసిన్స్ వల్ల పుట్టబోయే బేబీకి మనకి రీనల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడము, తర్వాత ఉమ్మనీరు తగ్గిపోవడము, ఇటువంటి ఇష్యూస్ మనకు కనపడవచ్చు. సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న లేడీస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ సేఫ్ బీపీ మెడిసిన్స్కి మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 6 ఇస్ ద ఫిట్స్కి రిలేటెడ్. ఫిట్స్ ఆర్ సీజర్స్ ఆర్ ఎపిలెప్సీ మనం చూస్తుంటాం కదా. కొంతమందికి ఇది చైల్డ్హుడ్ నుంచి ఉండొచ్చు, కొంతమందికి అడల్ట్ ఆన్సెట్ ఉండొచ్చు. ఈ ఫిట్స్కి రిలేటెడ్ మెడిసిన్స్ వల్ల బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ, బిహేవియరల్ ప్రాబ్లమ్స్లో కానీ, ఫేషియల్ ఫీచర్స్లో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వచ్చు. సో ప్రెగ్నెన్సీ సేఫ్ ఫిట్స్ మెడిసిన్స్ అనేవి ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఈ డ్రగ్స్ అనేటివి మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఈ బీపీకి సంబంధించిన మెడిసిన్స్ కానీ, ఫిట్స్కి సంబంధించిన మెడిసిన్స్ కానీ కొంతమంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే బేబీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అన్న భయంతో టోటల్గా స్టాప్ చేసేస్తారు. అలా కూడా చేయకూడదు. ఎందుకు అని అంటే ఈ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానీ, ఫిట్స్ కానీ ప్రెగ్నెన్సీలో వస్తే అది బిడ్డకి ఆ టాబ్లెట్స్ వల్ల వచ్చే ప్రమాదం కంటే కూడా తల్లి లైఫ్కి ఎక్కువ ప్రమాదం జరగచ్చు. సో మదర్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఈ బీపీ అండ్ ఫిట్స్ ఉన్న వాళ్ళు సొంతంగా ఈ టాబ్లెట్స్ అనేటివి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినంత మాత్రాన వెంటనే స్టాప్ చేయకూడదు. వీలైనంత తొందరగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ మెడికేషన్స్ మార్పు చేసుకోవాలి. ఈ మెడికేషన్స్ చేంజ్ చేసేంత వరకు అయితే మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న మెడిసిన్స్ మాత్రం ఈ కండిషన్స్ కంట్రోల్లో పెట్టడానికి ఖచ్చితంగా వాడాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ యాక్నే మెడికేషన్స్ అండి. అంటే మొటిమలకు సంబంధించిన మందులు.
సో చాలా మందికి ఈ మొటిమలకు సంబంధించిన మెడిసిన్స్ డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసే ముందే ఖచ్చితంగా వాళ్ళు ప్రెగ్నెన్సీ అంటే ఫ్యామిలీ కంప్లీట్ అయిందా లేదా, ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నారా లేదా అనే పాయింట్స్ అడిగే ఈ మెడిసిన్స్ ఇస్తారు. అయితే పొరపాటున ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో యాక్నే వచ్చినప్పుడు ఆ మెడికేషన్ యూజ్ చేసి మళ్ళీ వచ్చింది కదా అని తెలియకుండా ఈ మెడిసిన్స్ యూజ్ చేసేస్తే మళ్ళీ దే కెన్ హ్యావ్ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బేబీ. సో ఇవి టెరటోజెనిక్ డ్రగ్స్ కాబట్టి ఈ యాక్నే రిలేటెడ్ డ్రగ్స్ ఎస్పెషల్లీ రెటినాయిక్ యాసిడ్ డెరివేటివ్స్ అనేటివి ప్రెగ్నెన్సీలో యూజ్ చేయకూడదు. ఓకే. సో ఈ కామన్ గ్రూప్ ఆఫ్ 7 డ్రగ్స్ కాకుండా మనకి ప్రెగ్నెన్సీలో తరచూ జలుబులు, దగ్గులు వీటికి సంబంధించిన మందులు కూడా అనవసరంగా విచ్చలవిడిగా ఎక్కువగా వేసుకోకూడదు. ఇంకొక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఈజ్ ద హార్మోన్ మెడిసిన్స్. అంటే పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్ కానీ, ప్రీపోన్‌మెంట్ కానీ వీటికి సంబంధించిన మందులు. సో చాలాసార్లు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న లేడీస్ లోపల వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు అని వాళ్ళు రియలైజ్ అవ్వకపోవచ్చు. ఏదైనా ఈవెంట్‌కి సంబంధించి దే వాంట్ టు ఐదర్ ప్రీపోన్ ఆర్ పోస్ట్‌పోన్ దేర్ పీరియడ్. అలాంటప్పుడు వాళ్ళు ఇటువంటి మెడికేషన్స్ యూజ్ చేస్తే గనక దీస్ ఆర్ ఆల్ హార్మోనల్ మెడిసిన్స్. సో వీలైనంతగా మనము ఈ మెడిసిన్స్ అర్లీ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేస్తేనే మంచిది. తెలుసో తెలియకో ఈ మెడికేషన్స్ కనుక యూజ్ చేస్తుంటే డెఫినెట్లీ దే ఆర్ నాట్ ఎన్ ఇండికేషన్ ఫర్ టర్మినేషన్. అంటే ఆ మందులు వాడారు కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇట్ ఈస్ బెటర్ దట్ ఏ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు అని ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా ఇటువంటి మెడికేషన్స్ ఆ టైంలో అవాయిడ్ చేస్తేనే మంచిది. సో వ్యూయర్స్, మందులు అనేటివి మనకు మంచి చేయాలి, కానీ ఈ మందులు వాడటం వల్ల పుట్టబోయే పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రాబోయే. సో బీ ఇన్ఫార్మ్డ్ అండ్ బీ కేర్ఫుల్.